పార్టీ కదా, బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మహిళలకు అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పి పుట్టిన పార్టీయే కదా. ఆ పార్టీలో ఉంటూ నువ్వు నీకు పర్మిషన్ ఏంటయా, మేము ఎందుకు తీసుకోవాలి నీ పర్మిషను? ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మళ్ళీ నీ పర్మిషన్ ఏంటి? బోర్డు పర్మిషన్ మళ్ళీ మూడింటికి ఫోన్ చేసి సినిమా ఆపుతాడు. నీకు ఒక నీ రీల్ తగలబెడతాడు. అసలు రీల్ ఆడ తెచ్చినారా నాయన? ఎప్పుడో పోయినది జమానాలో, నువ్వు పాతకాలంలోనే ఉన్నావు. కాబట్టి అనేది ఏంటంటే ఎన్టీఆర్ అభిమానులు అనేవాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారని ఎప్పుడు అనుకోవద్దు. కానీ మా ఓపికకు కూడా ఒక సహనం అనేది ఉంటుంది. ఈరోజు నిజంగా చెప్తున్నాం, మీ కన్వీనర్లో అందరం అనుకుంది, ఒకవేళ మా హీరో గారు ఒకవేళ కలిసి ఉన్నా వద్దు అనే వారిస్తారు. ఆయన పొమ్మని ఆయన అసలు ఒప్పుకోరు. కానీ మేము ఆయన చెప్పినా కూడా ఈసారి మాత్రం ఆగేవాళ్ళం కాదు. ఇక గుర్తుంచుకోండి, చాలు 25 ఏళ్ళు ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనో ఎవరో ఒకడు తల్లా తోక ఉండదు. వాడు 5 ఏళ్ళు ఉంటాడు, తర్వాత పీక్తాడు. ఎడిపోతాడో వాడికే తెలియదు. వీళ్ళందరూ మోపవుతారు. ఎప్పుడు వీడిపోతే ఇంకోటి వస్తాడు. ఏనా ఇదంతా? మీరు ఎప్పుడో ఒకటి గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఉంటే ఉండు, లేదు అంతే. అసలు నువ్వు ఢీకొట్టలేని వ్యక్తితో ఢీకొట్టాలని అనుకుంటే మాత్రం ఆ బజార్లో కూడా నువ్వు తిరగలేవు. ఇంకోటి, నువ్వేదో సినిమా వేస్తే కాల్చేస్తా అంటున్నావు. ఏం కాలుస్తావు? నీ ఊర్లోనే కాదు, నీ ఊరు చుట్టుపక్కల ఉన్న అన్ని థియేటర్లలో ఈసారి ఎన్టీఆర్ గారి సినిమా పడుతుంది. వాపు చూద్దాం. ఆయన మీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే నీ బోర్డు పెత్తనం ఏది? మళ్ళీ మధ్యలో నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలా? ఎవరి కోసం తీసుకోవాలి? మరి ప్రభుత్వానికే చెప్పాల్సి ఉండే, నా ఊర్లో కుదరదు ఎన్టీఆర్ గారి సినిమా వేయొద్దని చెప్పి నువ్వు ప్రభుత్వానికి చెప్పుకోవాల్సి ఉండే. నువ్వెందుకు అభిమాన సంఘాలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావు? దిస్ ఈజ్ నాట్ రైట్. ఒక పొలిటీషియన్ అనేవాడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేయకూడదు, సోషల్ యాక్టివిటీస్ తయారు చేయాలి. అంటే సమాజానికి ఉపయోగపడే చెప్పు నువ్వు ఏదైనా ఉంటే. అంతేగాని పాలిటిక్స్ని సినిమా రంగాన్ని ఎట్లా కలుపుతావు? 25 ఏళ్ళు చలనచిత్ర రంగంలో మా హీరో గారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చారు. కాబట్టి ఆయన గారు ఆ రోజు వార్ 2 ఫంక్షన్లో ఏం మాట్లాడారు అసలు నువ్వు విన్నావా? అసలు పూర్తిగా అది పూర్తిగా జ్ఞానంతో వినాల. ఆయన ఎన్ని ఒడిదొడుగులు ఎదుర్కొని వచ్చాడన్నది చెప్పాడు తప్ప వేరే ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు. మీరు దాన్ని వక్రీకరణ భాషలో ఇదేదో దీంతో ఒక దెబ్బతో ఇండియాలో ఫేమస్ అయిపోదా అని. స్వామి, అది కుదరదబ్బా. అది ఎన్టీఆర్ అనే వ్యక్తి పలు భాషల్లో, పలు రాష్ట్రాల్లో, పలు దేశాల్లో చాలా ప్రముఖమైన నటుడు. ఆయన ఇచ్చే సందేశం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తితో ఈ భూత పురాణం అనే ప్రసాద్ ఏమిటికి మాట్లాడతాడు? ఇప్పుడు మా అందరం కోరుకునేది ఒకటే అండి, ఈ మిస్టర్ సోకాల్ ప్రసాద్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన గారు ఏదో ముందు మాట్లాడేసి రాత్రిపూట తెల్లారుజామున అది జోష్లో మాట్లాడిండో ఎట మాట్లాడిండో ఆ 3 కంటే అది మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్ డే ఏదో ఒక బెడ్రూమ్లో కూర్చొని ఒక సెల్ఫీ వీడియో తీసేసి పెట్టేసి నా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటే కుదరదు. మీరు బహిర్గతంగా అందరు ప్రెస్ వాళ్ళని పిలిచి, ఎన్టీఆర్ అభిమానులను పిలిచి, అక్కడ బాధ్యుల్ని పిలిచి, మీరు ఎవరికైతే ఫోన్ చేసి బెదిరించారో ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీరు క్షమాపణ చెప్పండి.